కర్కాటక రాశి వారు రథసప్తమి సందర్భంగా రవి భగవానుని యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలను కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. వీరికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. కనుక ఈ అష్టమస్థాన శని సంచార స్థితిలో రవి భగవానుడి యొక్క ఆశీస్సులు వీళ్ళకు చాలా అవసరం. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని చెప్తారు. కనుక వీలైనంత వరకు సముద్ర స్నానం, నదీ స్నానం, లేకపోతే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం వదిలేయడం. ఓం గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ రాగి చెంబులో నీళ్లు పోసుకొని సూర్య భగవానికి అర్ఘ్యం వదిలేయడం వలన సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఆ రోజు నవగ్రహాల్లో సూర్య భగవానునికి తెలుపు పుష్పాల చేత కానీ లేకుంటే ఎర్రటి మందారాల చేత కానీ అర్చన చేయడం వలన ప్రశాంతత, మనశ్శాంతి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే తృతీయంలో కేతువు ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట వినడం ధర్మము, విజయానికి సోపానం అని చెప్పి గమనించాలి. సప్తమంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే అష్టమి పూర్ణిమ తిథులయందున, మంగళ శనివారాలయందున ఆవేశానికి సరైన సమయం కాదు. ఆలోచన అవసరం. చిన్న విషయాలకు మీరు వాగ్వివాదాలకు దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి. కనుక వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. అష్టమంలో ఆయుస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుతో కలిసి ఉండడం వలన తల్లిదండ్రులతో చాలా వాగ్వివాదాలు చేయకుండా మౌనంగా, ధ్యానంగా, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. దయచేసి విలువలతో కూడిన జీవితాన్ని పొందండి. లేకపోతే అనేక రకాల వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో రాహు, రాజ్యస్థానంలో గురు సంచార స్థితి కారణం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైనగా మందగించినను మీరు ఆందోళన చెందనక్కర్లేదు. రాబోయే కాలం అంతా కూడా మీకు సువర్ణ యుగమే అని చెప్పి గమనించాలి. అలాగే స్వయం వృత్తులు, సేవారంగాలు, హోటల్ వ్యాపారాలు, నీటికి సంబంధించినటువంటి వ్యాపార కార్యకలాపాలు చేసేటువంటి వారందరూ కూడా గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, మార్కెటింగ్ ఏజెన్సీలు, అలాగనే నీటికి సంబంధించిన ఆహార ఉత్పత్తుల వారందరికీ కూడా శుచి, శుభ్రత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సింహరాశి వారు రథసప్తమి పండగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, రవి భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. మా, మీ, మో, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. ఆ రవి మాఘమాస శుద్ధ సప్తమి సందర్భంగా మనకు రథసప్తమి అని చెప్తారు. కనుక తప్పకుండా ఆ రోజు సూర్యభగవానునికి నమస్కారం చేయడం, ఎర్రటి పుష్పాలతో అర్చన చేయడం, ఎర్రటి గులాబీలతో కార్యక్రమం చేయడం, సూర్య నమస్కారాలు, సూర్యారాధన, ముద్రలు, ఆ అరుణపారాయణం చేయడం వలన మీకు అద్భుతమైన ఆయురారోగ్యాలు, ప్రశాంతత, మనశ్శాంతి కలుగుతుందని చెప్పి గమనించాలి. ధనస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ధన విషయంలో, సమయ విషయంలో, మాట్లాడే విషయంలో ఇది అంత సరైన సమయం కాదు. మౌనం, ధ్యానం, ప్రశాంతత, ఆచితూచి మాట్లాడడం ఒక నియమంగా ఏర్పాటు చేసుకోండి. మీకు చాలా మంచి కాలం ఉంటుంది. 6వ స్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు, విలాసవంతమైన వస్తువులు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర ప్రయాణాలు,
కొత్త ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, కొనుగోలు, క్రయ విక్రయాలు మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి. సప్తమ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు చేత శని భగవానుడు కలిసి ఉండడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య ఆటంకాలు, కొన్ని చిన్న చిన్న విషయాలకు చెయ్యని తప్పులు కూడా మీరు నింద మోపే పరిస్థితి ఉంటుంది. కనుక మీరు ప్రతి మాట ఆచితూచి మాట్లాడడం యోగదాయకం. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు ఆసనం, వేలకు ముద్ర, మౌనమే మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన భార్య పైన భర్త, భర్త పైన భార్య, ప్రేమానురాగాలు అవసరం. లేకపోతే అపార్థాలు, అనర్థాలు జరిగి అనేక రకాల ఇబ్బందికి మీరే కేంద్ర బిందువు అవుతారు. కనుక ఇలాంటి కాల సమయంలో సూర్యారాధన శ్రేష్టం, యోగం, ఆనందం, ఐశ్వర్యం అని చెప్పి మీరు గమనించాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేటు పాఠశాలలో పనిచేసే వారందరూ కూడా ప్రైవేట్ సెక్టార్లో ఉండబడిన వారందరికీ గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. కన్యరాశి వారు రథసప్తమి సందర్భంగా రవి భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరానగా టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. వీరు రవి భగవానుని యొక్క ఆశీస్సులు పొందగలిగానంటే ఆ రథసప్తమి రోజున సూర్యారాధన, సూర్య భగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము, చక్కెర పొంగలి పాయసం ఏర్పాటు చేయడం వలన బుద్ధి, జ్ఞానము, ఆరోగ్యము, సంపూర్ణమైన దేహదారుఢ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్నపిల్లల మనస్తత్వంగా లేకుండా హుందాగా, బ్రాడ్గా, దూర విజన్ ప్రయాణంతో మీరు ప్రయాణం చేయగలిగితే వృత్తులలో, ఉద్యోగాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం కావడానికి అవకాశాలు ఉన్నాయి. 5వ స్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి కారణం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, మీ తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో ఏడాది తర్వాత రవిచేత శని భగవానుడు సంచారము చెయ్యడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. ఆయుధాలతో, పంచభూతాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. వాహనాలతో దయచేసి రోడ్డు క్రాస్ చేసే విషయంలో కానీ అతివేగం పనికిరాదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 7వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించిన కాల సమయంలో మీకు తెలిస్తేనే మీరు పనిని ప్రారంభించండి, తెలియకపోతే సలహాలు తీసుకోండి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల అంతా నాకు తెలుసు, నీకేం తెలుసు అనేటువంటి భ్రమలో ఉండేదానికన్నా నాకు ఏమీ తెలియదు, నేను తెలుసుకొని చెయ్యాలి అనే కార్యక్రమాన్ని మీరు ఎప్పుడైతే ప్రారంభిస్తారో మీకు ప్రశాంతత, ధనం, సమయం 2 వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారాలు, పచ్చళ్ళు, తినుబండారాలు, స్వయం వృత్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.